అన్నా నువ్వు జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి జై జగన్ జై జగన్ జై జగన్ జామో మేము పంపిం జామో ఓకే ఓకే సార్ మీరు వచ్చి ఓకే ఓకే వచ్చాము వచ్చే ఓకే ఓకే ఈరోజు మా అందరి అదృష్టం ద గ్రేట్ లెగసీ లీడర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు. పార్టీని స్థాపించి 14 కంప్లీట్ చేసుకొని 15వ వార్షికోత్సవం ఈరోజు మనం చేసుకుంటా ఉన్నాం. సో వితిన్ ద స్పాన్ ఆఫ్ 14 years కంప్లీషన్లో 5 years సీఎం చేశారు. ఓకే, తర్వాత ప్రతిపక్ష లీడర్గా గ్రేట్ ఎమర్జింగ్ లీడర్షిప్ చూపించారు ఇన్ ద హౌస్ ఆఫ్ ద అసెంబ్లీ. పార్లమెంట్ హౌస్లో 5 లక్షల మెజార్టీతో గలమెత్తి గర్జించారు. చూడండి, ఆ లెగసీ చూడండి. ఈరోజు అత్యధిక మెజార్టీతో సీట్లు ఓడిపోవచ్చు మనం, కానీ 40% ఓట్లు మెజార్టీ వచ్చింది. ఇప్పుడే ఎలక్షన్స్ జరిగితే క్లీన్ స్వీప్ చేస్తాం 3 పార్టీలని కూడా. ఇది వాస్తవం, ప్రజలు నాడిది. గడిచిన 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. యాంటీ ఇన్కంబెన్సీ డెవలప్ అయింది. భయపడతా ఉన్నారు. మేము ఈరోజు యువత పౌర్ అని చెప్పేసి చేస్తే, యువత కోసం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వంచిందో, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించక, ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి ఈరోజు బడ్జెట్లో చూపించక, అలాగనే మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నాయి. 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేస్తే 750 సీట్లు ఆల్రెడీ 5 కాలేజీల్లోనేమో నింపారు. రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే విద్యార్థులకి మెడిసిన్ సీట్ దగ్గర చేశారు. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత క్వాలిఫై కాకపోతే ప్రపంచ దేశాల్లో, రష్యా లాంటి దేశాల్లో మన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు వెళ్ళకూడదు, మన 17 మెడికల్ కాలేజీలో చదువుకోవాలన్న ఒక
సహుద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేస్తే అవన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. వీటి మీద మేము పోరు చేస్తే భయం ఎందుకండి, ఆంక్షలు ఎందుకండి? కనీసం కలెక్టరేట్కి జిల్లా పరిషత్ నడుచుకొని వెళ్ళడానికి బ్యారికేడ్లు వేశారు. అంటే ఎంత భయపడుతూ ఉందో ఈ కూటమి ప్రభుత్వం తెలిసిందన్నమాట. ఎందుకు భయపడుతూ ఉన్నారు మీరు అంటే మీ ఫెయిల్యూర్ని మీరు ఒప్పుకుంటున్నట్లుగా. ఇది ఫెయిల్యూర్ గవర్నమెంటు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ప్రతిపక్ష హోదా ఏమో ఫ్లోర్ హౌస్లో ఆపచ్చు, కానీ ప్రజలు ఆల్రెడీ ప్రతిపక్ష హోదా ఇచ్చేశారు. అతను సీఎం హోదా కూడా ఇచ్చారు. ఇంకా అతను సీఎం అనుకుంటున్నారు. ఇంకా ఓడిపోయిన ఎమ్మెల్యేలేమో ఎమ్మెల్యేలు అని అనుకుంటున్నారన్నమాట. గెలిచిన ఎమ్మెల్యే తిరగలేకపోతూ ఉన్నారు. ఎప్పుడు తిరగలుగుతారు? కాలర్ ఎత్తుకొని నువ్వు సూపర్ 6 అని చెప్పి అన్నావు, అవన్నీ కూడా నెరవేరిస్తే వాళ్ళు తిరగలుగుతారు. ఒక్క జనసేన ఎమ్మెల్యే తిరగలుగుతావు అన్నాడు రోడ్డు మీద. నువ్వు 12వ ఆవిర్భావ దినోత్సవం చేస్తావు అన్నావు పవన్ కళ్యాణ్. చూడు, వాట్ ఈస్ ద హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి అండ్ యూ పవన్ కళ్యాణ్. 12 సంవత్సరాలు అయినా కానీ నువ్వు సింగిల్గా పోటీ చేసి ఎమ్మెల్యే కాలేపావు. సింగిల్గా పోటీ చేసి 3 పార్టీలు నీకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మాదిరిగా నువ్వేమో గెలిచావు. ఫిజికలీ ఛాలెంజ్డ్ నువ్వు, నాట్ ఏ లీడర్. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ లీడర్, గ్రేట్ లీడర్. ఆ లీడర్షిప్ చూసి నేర్చుకోండి. అందుకే ఈరోజు భయపడుతూ ఉన్నారు. అందుకే నువ్వేమో ప్రజల దగ్గరికి వెళ్ళలేక గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నావు. సన్యాసం పుచ్చుకుంటావా అని చెప్పేసి స్వయం మోడీనే అడిగారు అన్నమాట. అదే ఆఖరికి నీకు గతి. ప్రజలు నీకు చేయిస్తారు గుండు, నువ్వేమో సన్యాసం. జై జగన్. అందరికీ నమస్కారం. నా పేరు పీతలవాసు, 29వ వార్డు అధ్యక్షుడిని వైఎస్ఆర్సీపీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి దినోత్సవం 15వ వార్డు చాలా అంగరంగ వైభవం జరిగింది. ఈ కార్యక్రమంకి అతిరథ మహోదయులు మన ఎక్స్ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు, అలాగే స్టేట్ మైనార్టీ చైర్మన్ జాన్ విస్లీ గారు, అలాగే ఎక్స్ఎమ్మెల్యే తైనాల గారు, అలాగే మన శ్రీవాసబాబు గారు, అలాగే కార్పొరేటర్లు అందరూ వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమంలో మా వార్డు నుంచి ముఖ్యంగా కీలకంగా ఈరోజు మా కనకలి శెట్టి, బేరమ్మాయి శెట్టి, మా వెంకటన్న, మా బీసీఎల్ ప్రెసిడెంట్ అందరూ, మా అరుగుల రాజు, అంత పేరు పేరున అందరికీ. ఎందుకంటే నిన్నటి నుంచి ఒక కష్టపడంలో తిరగలేదు వీళ్ళు. ఇది కార్యక్రమం ఘనంగా జరిగిందంటే వీళ్ళందరూ పూర్తి సహకారం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్ ఇచ్చిన హామీ ఇవ్వలేని హామీ కూడా తీర్చి పేద గుంటుల్లో దేవుడయ్యాడు. అదే స్ఫూర్తితో జగన్ గారు మొన్న 2019లోనే 99% మేనిఫెస్టో అమలుపరిచి చరిత్ర సృష్టించాడు. అటువంటి మనిషికి కూటమిలు అలాగే కలిసిపోయి ఈరోజు ఆయనకి దెబ్బతీయడం జరిగింది. సింగల్గా వస్తే మటుకు వాళ్ళు ఎవరికి అంచులు ఉండవని తెలిసిపోయి ఒక పైన మోడీ, పవన్ కళ్యాణ్, ఇక్కడ చంద్రబాబు నాయుడు అందరూ కూటమి ఆయన్ని మోసం చేశారు తప్పితే ఓటు శాతంలో మటుకు వాళ్ళు ముగ్గురికి వెళ్ళేసిన వాళ్ళకి 1,53,00,000 అయితే జగన్ గారికి 1,33,00,000 ఓట్లు ఈరోజు వచ్చి చరిత్ర సృష్టించాడు. ఆయనకి ఈరోజు ప్రతిపక్షవాదం అడిగితే ఎవడని భయపడుతున్నారు. ఎందుకంటే సూపర్ 6 ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి గ్యారంటీ లేకుండా ఈరోజు పేద ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ప్రతిపక్షవాదం ఇస్తే వాళ్ళకి చెండాడుతున్న భయంతో ఇవ్వట్లేదు. వాళ్ళకి దమ్ముంటే ఈరోజు పార్టీ అభివృద్ధి మేము ఛాలెంజ్ చేస్తున్నాము. ప్రతిపక్షవాదం ఇవ్వమని చెప్తున్నాం, మేము గట్టిగా ఖండిస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు కనకలేశ్వరు. నేను రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ ఎక్స్ డైరెక్టర్ని, అలాగే పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు 15వ సంవత్సరంలో మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అడుగుపెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మా 29వ వార్డు కాబోయే కార్పొరేటర్ మా అన్న పీతలవాసు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 693 మంది చనిపోతే ఆ యొక్క త్యాగాల్లో నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ ఈరోజు మంచి ఓటు శాతంతో మనం ప్రతిపక్ష హోదాలో ఉన్నాం. కానీ అధికార పార్టీ కూటమి ప్రభుత్వం భయపడి మన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. కానీ పార్టీ ఈరోజు పోరుబాట కానీ రకరకాల కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతున్నాం. అధికార పక్షం ఎదిరించే పార్టీ ఏకైక పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం.